అప్పట్లో అప్పుడు మోగిపోయింది. సో జైంట్ కిల్లర్స్ అని అంటారు, అదే లేకపోతే గేమ్ చేంజర్స్ అని. ఇట్లా వీళ్ళు నమ్మితే నమ్మొచ్చు. వాళ్ళైతే తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోరు కానీ మేము పైగా ఎప్పుడూ లేనంత ఫోకస్ అయితే పెట్టారు కదా. అవును, దే హ్యావ్ గివన్ బ్లూస్ అన్నట్టుగా. భువనేశ్వరి గారు అక్కడే ఉండిపోయారు, లోకేష్ యాత్ర అక్కడే ప్రారంభించాడు, అక్కడ సంజీవిని అక్కడ చాలా పెట్టారు. చంద్రబాబు నాయుడు మొత్తం రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఒక తన నియోజకవర్గం మీద చేయనంత ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేశారు. దాంతో గట్టెక్కొచ్చు, దానికి ఏముంది, ఒక సీట్ అటు ఇటు. ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచారండి బెంగాల్లో అసాధారణంగా, కానీ తన సీట్లో ఓడిపోయారు. అవును, అసలు గెలిచి ఓడడం, ఓడి గెలవడం అంటే అదే. చూద్దాం ఏముంది, లెట్ వి బి ఓపెన్ మైండ్. ఓకే, కానీ ఎక్కువ భాగం ఈ సర్వేలో నాకు, ఆత్మసాక్షి సర్వేలో నాకు అంతగా ఆశ్చర్యం కలిగించింది. గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో కూడా పూర్తిగా వైసీపీ అనేది ఒకటి ఉంది. అదే మటుకు కొంచెం సందేహం కలుగుతుంది. నేను అది చెప్పాను, బట్ అవి తీసేసినా ఆ మార్జిన్ ఉంది కాబట్టి ఉండొచ్చు. కానీ అవి కొంచెం వన్ సైడ్ అని ఎవరైనా అనుకుంటారు. అది వాళ్ళకి అలా వచ్చిందేమో మనం చెప్పలేము. మనం చేసిన ఉత్తరాంధ్ర కూడా వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఎడ్జ్ ఇప్పుడు ఒకటండి, మనం ఎవరు మాట్లాడినా మనకు తెలిసిన వాళ్ళతో మనకు తెలిసిన దాన్ని పోల్చుకోవటం వచ్చింది చూస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎడ్జి ఉంటుందని ఒక ఒపీనియన్ ఉంది, సందేహం ఏం లేదు. విజయనగరంలో ఎక్కువ ఉంటుంది, విశాఖలో తక్కువ ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఏమైనా అంటారా? రాజధాని కాదండి, బీజేపీ మీద కూడా బాగా కోపం ఉందండి అక్కడ. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నష్టం ఎక్కడైనా చేస్తుంటే అక్కడే చేస్తుంటుంది. మీకు బీజేపీ సీట్లు ఎక్కువ రాలేదు. సింపుల్గా చెప్తాం సార్, ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలి కాబట్టి వాళ్ళ సర్వే. శ్రీకాకుళం 10 నియోజకవర్గాల్లో 7 వైఎస్ఆర్సీపీ, 3 పొత్తు పార్టీలు. విజయనగరం 9 నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్సీపీ, 1 పొత్తు. విశాఖపట్నం 15లో 10 వైఎస్ఆర్సీపీ, 5 తెలుగుదేశం పార్టీ. ఈస్ట్ గోదావరి 19 నియోజకవర్గాల్లో 10 వైఎస్ఆర్సీపీ, 9 టీడీపీ. వెస్ట్ గోదావరి అంటే పిఠాపురం టైట్, ఇక్కడ పిఠాపురం టైట్ అంటున్నారు. పిఠాపురం టైట్ ఆ ఒకటి. అంటే ఈస్ట్ గోదావరి అంతా ఈక్వల్గా ఉంటే 100% మరి అధికార పార్టీ ఇంకా కొట్టేసినట్టే, డౌట్ లేదు ఇందులో ఉంటే. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు తెచ్చుకోలేకపోతే ఇబ్బంది పడతారు వీళ్ళు. వెస్ట్లో వైసీపీకి ఎక్కువ ఇచ్చారు వీళ్ళు, ఎక్కువ. ఈస్ట్ కూడా సార్, ఈస్ట్లో 10 ఈక్వల్గా ఉన్నాయి, 10, 9 ఒక టైట్ అనుకోండి. వెస్ట్లో 10 ఈక్వల్ అవుతాయి కదా. కృష్ణా 16కి 11, గుంటూరు 12కి 12, 5. గుంటూరు యాక్చువల్గా తెలుగుదేశం బెటర్గా ఉంటుందని వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఒప్పుకున్నమాట ఖచ్చితంగా. ఇందాక కూడా పొద్దున ఎవరో మంగళగిరి నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి గుంటూరు ఈ జిల్లాలండి ముఖ్యంగా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, వీటి గురించిన అంచనాలు మటుకు కొంచెం చూడాలి మనం ప్రాక్టికల్. ఒక అంశం ఏంటంటే ఇక్కడ ఏ జిల్లాలోని కూడా ఒక్క సీటు కూడా మెజారిటీ లేదు వీళ్ళకి. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ మీద వీళ్ళు హైయెస్ట్ లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీ అనే ఈయన ఇచ్చింది. వర్మ గారు ఉంటే గింటే తూర్పుగోదావరిలో ఉండాలి, ఇచ్చింది అసలు ఏ జిల్లాలోనూ లేదని. అంటే మీరు చెప్పండి మీ ఉద్దేశంలో, విన్న ప్రకారం ఇంకేదైనా జిల్లాలో ఈ 4 జిల్లాలు ఉండొచ్చు అని ఒక అంచనా. అలా కాదు సార్, అసలు ఎక్కడా లేదని ఎక్కడా లేదని దట్ ఈస్ చూపించిన దాంట్లో జనరల్ పర్సెప్షన్ అట్లాగే ఉంది కదా. ఇప్పుడు గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరులో తెలుగుదేశం ఆధిక్యత రావచ్చు అనేది ఒక అభిప్రాయం. ఇది కాకుండా ఇంకేదైనా జిల్లాలో కూడా ఆధిక్యత రావచ్చు అనే ఒక అభిప్రాయం విన్నారా మీరు? తూర్పుగోదావరి, మీరు గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు అని కూడా అంటున్నాను నేను. ఈ 4 జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందని, విశాఖలో 1 సీట్ వచ్చే ఛాన్స్ ఉందని. ఇందులో ముఖ్యంగా ఈ 4 కదా, గోదావరి జిల్లాలోనే రాదన్న తర్వాత. అవును, గోదావరి అదే అంటున్నాను, ఇంక వన్ సైడ్ అయిపోయినట్టే గోదావరి జిల్లాలు, కానీ వాళ్ళకి అలాగే ఉంటాయి. ఇప్పుడు నిజాలు తేలాలి కదా. ఇది ఒపీనియన్ పోల్ ఆఫ్టర్ పోలింగ్. ఓకే, కాబట్టి ఎక్కువ ఆశ్చర్యం కలిగించేది నాకు పర్సనల్గా గోదావరి జిల్లాలకు సంబంధించిన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు ఇంకా అండి. గుంటూరులో నష్టం జరుగుతుంది, దెబ్బతింటామని ఆ వైసీపీ వాళ్ళు అంటున్న మాట. మరి గుంటూరులో కూడా వీళ్ళేం చూపించట్లేదు. అది వాళ్ళకి అలా వచ్చిందా లేదా, వెంటనే వీళ్ళు అమ్ముడుపోయారు వాళ్ళు అమ్ముడుపోయారు అని నేను ఎవరిని అనదలుచుకోలేదు. మనకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నట్టు, ఇంకొకరు అంటేనేమో వాళ్ళు మరొకరి స్పాన్సర్డ్ అయినట్టు, అలా వ్యక్తులను మనం ఇది చేయక్కర్లేదు. వాళ్ళకి అలా వచ్చి ఉండొచ్చు, దానికి ఏమి సార్. ఏంటి ఏపీలో బట్ ఈ సందేహం ఇది, అంటే నేను రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ప్రతిదీ చాలా క్లీన్గా చూస్తుంటారు కాబట్టి. గోదావరి, గుంటూరు ఈ 3 జిల్లాల మీద
ఈ సర్వేలో ఉన్నవి అంత ఏకపక్షంగా ఉండవేమో, తెలుగుదేశం ఎంతకంటే ఎన్డీఏ కొంచెం మెరుగ్గా ఉండొచ్చు అనే ఒక భావం అయితే నాకు ఉంది. ఆ విషయంలో రిజర్వేషన్ ఉంది నాకు. ఓకే. మిగిలిన వెంటనే రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి కొంత ఉండొచ్చు. వైజాగ్ కాకుండా విజయనగరం ఉండొచ్చు, విశాఖపట్నం అంత లేదు అని. విశాఖలో 1-2 అటు ఇటు అవుతాయని అంటూ వచ్చారు. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారు, చూడాలి అవి. సరే, ఏపీలో ఏం అవసరం ఘటనలు ఈసీ సీరియస్ ఇంక ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందా? దీనికి ఫుల్ స్టాప్ పడదా? అంటే చాలామందిని, ఒక కలెక్టర్ను 2 ఎస్పీలను మళ్ళీ వాళ్ళ మీద చర్య తీసుకున్నారు కదా. పల్నాడు అనంతపురం ఎస్పీలను తీసుకున్నారు, ఒక కలెక్టర్ను కూడా మార్చారు. సో డెఫినెట్గా ఈ పరిస్థితి మంచిది కాదు, చాలా దారుణమైంది. ఇది ఎందుకు ఇక్కడి దాకా తీసుకొచ్చారు, అనుమతించారు, మరి వాళ్ళ అదుపులో పూర్తిగా ఉన్నారనేది ఒక ప్రశ్న. ఇప్పుడైతే కనుక అసలు ఏదో రాష్ట్రపతి పాలన ఇదంతా పెద్ద కుట్ర ఉందని వీళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉదయం పూట నేను తెలుగుదేశం అధికార ప్రతినిధి చేసే ఒక ఆరోపణ విన్నాను, తమాషా అయింది. ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ వైసీపీ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళతో ఎవరు ఉండరు, వాళ్ళు తమతో ఉండాలి అంటే ఈ కేసుల్లో వాళ్ళని ఇరికిస్తే అప్పుడు కేసుల కోసం వాళ్ళు తమతో ఉంటారు. అదేంటి చెప్తాడు ఒక ఆయన ఎవరైనా మేధావి, వద్దు పేర్లు వద్దు కానీ. అంటే నేను చెప్పేది లాజిక్ ఇంత స్క్రూడ్ లాజిక్ లాగా ఉంది. వైసీపీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అవతరాల మీద, పైగా మా మీద అంత శాంతి భద్రతలు కాపాడుతామని మీరు ఇలా ఎందుకు చేశారనే ప్రశ్న. బహుశా కేంద్రం డబుల్ గేమ్లో ఇది కూడా ఉందేమో. ఎందుకంటే వీళ్ళు చెప్పిన అధికారులనే అక్కడ పెట్టారు కదా. అవును, ఎన్డీఏ నాయకులు పురంధేశ్వరి వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు చేంజెస్ చేశారు. చేసిన తర్వాత ఈ ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఘటనలు జరిగిన 4 జిల్లాల్లో కూడా అధికారులను మార్చారు. కాబట్టి మీరు కోరి మా వ్యతిరేకులను తెచ్చిపెట్టారు, వాళ్ళు ఇవన్నీ చేశారు అన్నది వైసీపీ వాళ్ళ ఆరోపణ, అభియోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడే తెలుగుదేశం వాళ్ళది నేను ఇందాక మీకు చెప్పే కదా అది. మరి దీని మధ్యలో ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరు ఇంత కక్షలు పెంచుకున్న పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు రిజల్ట్స్ కనుక అటు ఇటు అయితే అవును ఎవరివైనా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. సో ఎన్నికల కమిషన్కు కొంచెం కూరలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలా చోట్ల ఎన్నికల కమిషన్ మీద ఇప్పుడు వచ్చిన విమర్శలు ఎప్పుడు రాలేదు. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. మరి ఏపీలో ఉన్న రాజకీయ ఉద్రిక్తతలో ఇది మరింత సీరియస్ సమస్య. ఓకే, సరే, ఏంటి తెలంగాణలో ఆదాయం రావటంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే యోచనట. ఇదేంటి, ఇంక ఎన్నికలు అయిపోయింది కాబట్టి ఇంకా పోలింగ్ అన్నీ అయిపోయినాయి, అధికారం వచ్చింది, ఇంకెక్కడి నుంచి ఇన్కమ్ మీద ఉంటుందా? అంటే 2 విషయాలండి. ఒకటి, ఈ హామీలు ఇవన్నీ అమలు చేయటము ముందు వెనక ఆగస్టు 1 నుంచి తప్పకుండా ఆగస్టు